వెల్కమ్ టు స్కిల్స్ టు ఎవ్రీవన్ ఛానల్. ఈ వీడియోలో కౌంట్ బేస్డ్ ఫార్ములాస్ ఎక్సెల్ లో ఏ విధంగా వర్క్ అవుతాయో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కౌంట్ బేస్డ్ ఫార్ములాస్ ఏమేమి ఉంటాయంటే కౌంట్ ఏ, కౌంట్ బ్లాంక్, కౌంట్ ఇఫ్, కౌంట్ ఐఎఫ్ఎస్. ఈ 5 ఫార్ములాస్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫార్ములా కౌంట్. ఈ కౌంట్ సింటాక్స్ ఏ విధంగా ఉంటదంటే కౌంట్ ఓపెన్ బ్రాకెట్ వాల్యూ 1 కామా వాల్యూ 2 కామా అండ్ సో ఆన్ క్లోజ్ బ్రాకెట్. సో ఈ విధంగా సింటాక్స్ ఉండిద్దండి. సో ఈ ఫార్ములా డిస్క్రిప్షన్ కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ రేంజ్ దట్ కంటైన్స్ నెంబర్స్. సో ఈ కౌంట్ అనే ఫార్ములా నెంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తుందండి. సో అది ఎలా కౌంట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎంటర్ చేసి ఉంచాను. సో ఇప్పుడు ఈ కౌంట్ అనే ఫార్ములా ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఈక్వల్ కౌంట్. సో ఈ రేంజ్ మొత్తం సెలక్షన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సో చూడండి కౌంట్ అనేది 4 వచ్చింది. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా 10 రోస్ అయితే ఉన్నాయి. ఈ 10 సెల్స్ లో డేటా ఫిల్ చేసాం, బట్ కౌంట్ అనేది 4 చూపిస్తుంది. ఎందుకండి అని అంటే ఇందులో నెంబర్స్ అనేది 4 మాత్రమే ఉన్నాయి. సో ఈ 4 లో మాత్రమే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ సెల్స్ లో ఆల్ఫాబెటికల్ లెటర్స్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఇవి కౌంట్ లోకి తీసుకోలేదు. సో కౌంట్ ఈ విధంగా వర్క్ అవుతుంది. సో కౌంట్ అనే ఫార్ములా ఎక్సెల్ లో నెంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది. సో మీరు వర్క్ చేసేటప్పుడు మీరు ఈ కౌంట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తుంటే నెంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో అలాగే నెక్స్ట్ కౌంట్ ఏ ఫంక్షన్ గురించి ఇప్పుడు చూద్దాం. సో కౌంట్ ఏ సింటాక్స్ ఏ విధంగా ఉందంటే కౌంట్ ఏ ఓపెన్ బ్రాకెట్ వాల్యూ 1 కామా వాల్యూ 2 కామా అండ్ సో ఆన్ క్లోజ్ బ్రాకెట్. సో ఈ కౌంట్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉందంటే కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఎ రేంజ్ దట్ ఆర్ నాట్ ఎంప్టీ. సో ఈ కౌంట్ ఏ ఫార్ములా ఆల్ఫాబెటికల్ లెటర్స్ ని కౌంట్ చేస్తుంది, అలాగే నెంబర్స్ ని కౌంట్ చేస్తుంది, స్పెషల్ క్యారెక్టర్ ని కౌంట్ చేస్తుంది. మరి కౌంట్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది. సో కౌంట్ ఏ అనేది ఎంప్టీస్ తప్ప రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ ని కౌంట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌంట్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఈక్వల్ కౌంట్ ఏ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ మొత్తం సెలక్షన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సో 10 అని వచ్చింది. సో ఇక్కడ బ్లాంక్ సెల్స్ ఏమి లేవండి. సో ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటిని కౌంట్ చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ ని నేను తీసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్యారెక్టర్ ని తీసేస్తే చూసారా బ్లాంక్ సెల్స్ ని ఇగ్నోర్ చేసేసింది. ఏదైతే ఆల్ఫా న్యూమరిక్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉందో వాటిని మాత్రమే కౌంట్ చేసింది. సో కౌంట్ ఏ ఫార్ములా ఈ విధంగా వర్క్ అవుతుంది. కౌంట్ బ్లాంక్. సో కౌంట్ బ్లాంక్ అనే ఫార్ములా ఏ విధంగా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో కౌంట్ బ్లాంక్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే కౌంట్ బ్లాంక్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ క్లోజ్ బ్రాకెట్. సో ఇది సింటాక్స్ అండి. సో ఈ కౌంట్ బ్లాంక్ ఫార్ములా డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉందంటే కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ ఎంప్టీ సెల్స్ ఇన్ ఏ స్పెసిఫైడ్ రేంజ్ ఆఫ్ సెల్స్. సో సింపుల్ గా ఓన్లీ బ్లాంక్స్ ఎక్కడైతే రేంజ్ లో బ్లాంక్ సెల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని మాత్రమే కౌంట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 సెల్స్ అయితే ఉన్నాయండి. సో ఇందులో 2 బ్లాంక్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు కౌంట్ బ్లాంక్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. కౌంట్ బ్లాంక్. సో రేంజ్ సెలక్షన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సో ఇక్కడ 3 బ్లాంక్ సెల్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ బ్లాంక్ సెల్స్ మాత్రమే కౌంట్ చేసింది. సో కౌంట్ బ్లాంక్ అనేది ఓన్లీ బ్లాంక్ సెల్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ సో కౌంట్ ఇఫ్ ఫార్ములా ఏ విధంగా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు కౌంట్ ఇఫ్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ కామా క్రైటీరియా క్లోజ్ బ్రాకెట్. సో ఈ కౌంట్ ఇఫ్ సింటాక్స్ ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఈ కౌంట్ ఇఫ్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉందంటే కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ within a range that are meet the given condition. సో క్రైటీరియా అంటే నథింగ్ బట్ కండిషన్ అండి. సో ఇది కండిషన్ బేస్ చేసుకొని కౌంట్ చేస్తుంది. సో అది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 సెల్స్ లో కొన్ని సెల్స్ లో ఏ అనే క్యారెక్టర్, కొన్ని సెల్స్ లో పి అనే క్యారెక్టర్స్ ఇచ్చాను. సో ఈ కౌంట్ ఇఫ్ అనేది రెగ్యులర్ గా HR పర్సన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారండి. అటెండెన్స్ కౌంట్ చేసేటప్పుడు ఈ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు కౌంట్ ఇఫ్ ఏ విధంగా వర్క్ అవుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈక్వల్
కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ సెలక్షన్ చేసి కామా క్రైటీరియా. ఈ క్రైటీరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే లెటర్ ఎన్ని టైమ్స్ ఉందో కౌంట్ చేయాలనుకుంటే క్రైటీరియా ఇక్కడ డబుల్ కొటేషన్ లో ఏ టైప్ చేసి డబుల్ కొటేషన్ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ రేంజ్ లో ఏ అనే క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ ఉందో ఇక్కడ కౌంట్ చేసి చూపిస్తుంది. అలాగే పి అనే క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ ఉందో కౌంట్ చేద్దాం. ఈక్వల్ కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ సెలక్షన్ చేసి కామా క్రైటీరియా. ఇప్పుడు క్రైటీరియా ఏంటండి, పి అనే క్యారెక్టర్స్ ఎన్ని టైమ్స్ ఉందో తెలియాలంటే డబుల్ కొటేషన్ లో పి టైప్ చేసి డబుల్ కొటేషన్ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే పి అనే క్యారెక్టర్ అనేది ఈ రేంజ్ లో 3 టైమ్స్ వచ్చింది. సో టోటల్ గా 10 rows కాబట్టి సో కౌంట్ ఇఫ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో అలాగే ఇంకొన్ని కౌంట్ ఇఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ అయితే ఉన్నాయండి. సో ఈ వాల్యూస్ లో ఒక 2 కండిషన్ బేస్ చేసుకొని కౌంట్ ఇఫ్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 ఉన్న వాల్యూస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చూడాలంటే ఈక్వల్ కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ సెలక్షన్ చేసి కామా క్రైటీరియా డబుల్ కొటేషన్స్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 అని టైప్ చేసి డబుల్ కొటేషన్ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నవి 2 వాల్యూస్ అండి. సో ఈ 2 కౌంట్ కరెక్ట్ గానే వచ్చింది. సో అలాగే గ్రేటర్ దాన్ 15 ఎన్ని ఉన్నాయో చూడాలంటే సో ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ సెలక్షన్ చేసి కామా క్రైటీరియా డబుల్ కొటేషన్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 డబుల్ కొటేషన్ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే 8 ఉన్నాయి. సో గ్రేటర్ దాన్ 15 అనేవి 8 సెల్స్ ఉన్నాయండి. సో ఈ విధంగా కౌంట్ ఇఫ్ అనే ఫార్ములా కండిషన్ బేస్ చేసుకొని కౌంట్ చేస్తుందండి. సో మీరు ఇచ్చిన కండిషన్ బట్టి అది కౌంట్ చేసి చెప్తుంది. సో ఇప్పుడు కౌంట్ ఐఎఫ్ఎస్ ఫార్ములా ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. సో కౌంట్ ఐఎఫ్ఎస్ ఫార్ములా సింటాక్స్ ఏ విధంగా ఉందంటే కౌంట్ ఐఎఫ్ఎస్ ఓపెన్ బ్రాకెట్ క్రైటీరియా రేంజ్ 1 కామా criteria 1 comma criteria range 2 comma criteria 2 and so on close bracket. సో కౌంట్ ఐఎఫ్ఎస్ సింటాక్స్ ఈ విధంగా ఉందండి. కౌంట్ ఐఎఫ్ఎస్ ఫార్ములా డిస్క్రిప్షన్ కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ స్పెసిఫైడ్ బై ఏ గివెన్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ క్రైటీరియా. సో ఇదేంటంటే మోర్ దాన్ 1 కండిషన్స్ ని ఇది ఫుల్ఫిల్ చేస్తూ కౌంట్ చేస్తుందండి. 1 లేదా అంతకన్నా ఎక్కువ కండిషన్స్ ఇచ్చిన ఇది కౌంట్ ఇఫ్ వర్క్ అవుతుంది, కౌంట్ ఐఎఫ్ఎస్ వర్క్ అవుతుంది. సో ఈ కౌంట్ ఐఎఫ్ఎస్ ఫార్ములా ఎన్ని కండిషన్స్ ఇచ్చిన ఇది కౌంట్ చేసి మీకు వాల్యూ కౌంట్ అనేది ఇస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్, పర్సన్ నేమ్, సిటీ, 4-wheeler సేల్స్ కౌంట్ అనేది ఇక్కడ వాల్యూస్ అయితే ఉన్నాయండి. సో ఇందులో ఇక్కడ 2 క్రైటీరియాలు బేస్ చేసుకొని కౌంట్ ఐఎఫ్ఎస్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రైటీరియా 1 అనేది విజయవాడగా, క్రైటీరియా 2 అనేది లెస్ దాన్ 30 ఏదైతే 4-wheeler సేల్ కౌంట్ ఉందో లెస్ దాన్ 30 విజయవాడ సిటీ బేస్ చేసుకొని లెస్ దాన్ 30 ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ రావాలంటే అది ఎలా వస్తుందో చూద్దాం. సో ఈక్వల్ కౌంట్ ఐఎఫ్ఎస్ ఓపెన్ బ్రాకెట్ క్రైటీరియా రేంజ్ 1. సో క్రైటీరియా ఏంటండి విజయవాడ. సో విజయవాడ రేంజ్ ఉన్న సిటీ రేంజ్ ఇదండి కామా ఇప్పుడు క్రైటీరియా వచ్చి విజయవాడ. సో క్రైటీరియా 1 అయిపోయింది. ఇప్పుడు క్రైటీరియా 2 రేంజ్. క్రైటీరియా 2 రేంజ్ అనేది 4-wheeler సేల్స్. సో క్రైటీరియా వచ్చి డబుల్ కొటేషన్స్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 డబుల్ కొటేషన్ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సో విజయవాడ సిటీ బేస్ చేసుకొని లెస్ దాన్ 30 ఉన్న కౌంట్ 2 వచ్చిందండి. సో ఎక్కడెక్కడ వచ్చిందండి, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. సో విజయవాడ బేస్ చేసుకొని సో 30 బిలో ఉన్న కౌంట్ 2 అంటే సో విజయవాడ సిటీలో 30 బిలో ఎంతమంది పర్సన్స్ కౌంట్ చేశారు అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో ఇదండి కౌంట్ బేస్డ్ ఫార్ములాస్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చూడడం కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.